Hello friends, once again welcome to our Apex Institute of English. And here in this video, you are learning newspaper vocabulary. So this time we have changed the topic name, newspaper reading for better communication. Okay, newspaper reading for better communication. అంటే ఫ్రెండ్స్ చాలామందికి ఇంగ్లీష్ న్యూస్ పేపర్తో ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంటుంది ఒకసారి సరదాగా తీసుకుంటే, నేను అందరి గురించి చెప్పడం లేదు ఫ్రెండ్స్, చాలా ఎక్కువ మంది ఎవరైతే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదువుతూ లాంగ్వేజ్ని డెవలప్ చేసుకుందాం అనుకుంటారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే కనుక, ఫస్ట్ రోజు కూడా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదువుతూ డెఫినెట్గా వొకాబులరీ నేర్చేసుకుంటూ బాగా చేయాలనుకుంటారు. కానీ అది న్యూస్ పేపర్ తెప్పించుకున్న తర్వాత తిప్పుతూ ఉంటే కనుక కొన్ని టఫ్ వర్డ్స్ తగులుతూ ఉంటాయి. అవి చదవడానికి ఒకసారి ఇబ్బంది పడుతూ ఉంటారు అంతా కూడా. దాంతో మొదటి రోజు ఏం చేస్తారంటే కాస్త కష్టమైనా సరే ఆ పేజెస్ని తిప్పుతూ కొద్దిసేపు చూస్తుంటారు. ఇక్కడ రెండో రోజు చూసిన తర్వాత ఓన్లీ హెడ్లైన్స్ చూస్తూ అలా తిప్పుతుంటారు. థర్డ్ డే ఓన్లీ పిక్చర్స్, అందులో పిక్చర్స్ చూసి ఫోర్త్ డే నుంచి ఆ ఫోల్డర్ కూడా ఇప్పారనమాట. అక్కడ ఇంట్లో వాళ్ళు అడుగుతుంటారు, ఏమబ్బా 1 month పైన సబ్స్క్రిప్షన్ కట్టించే తీయట్లేదంటే, ఏది నాన్న ఎగ్జామ్స్ బిజీ కదా తీస్తా అనుకుంటూ అందులో ఉన్న కష్టాన్ని పక్కన పెట్టి ఆ న్యూస్ పేపర్ చదవడాన్ని ఆపేయడమో లేదంటే అప్పుడప్పుడు తీయడమో జరుగుతుంటుంది. ఇది ఎక్కువ మందికి, ఎందుకంటే నేను ఒక 24 yearsగా 23 yearsగా ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తూ ఉన్నాను. కాబట్టి మా స్టూడెంట్స్తో ఉన్నటువంటి ఈ సంబంధం బాంధవ్యాలు నాకు తెలుస్తూ ఉంటుంది అంతా కూడా. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఇంటిమసీ విత్ మై ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్. దెన్ ఐ కమ్ టు నో వాట్ సైడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆ స్టూడెంట్స్ గెట్ ఇన్ ఫాలోయింగ్ న్యూస్ పేపర్స్. అది అర్థమవుతూ ఉంటుంది. అందువల్ల జనరలైజ్ చేస్తూ చెప్తున్నాను కదా, ఇలాంటి ఇబ్బంది ఉంటుంది. మరి దీని నుంచి ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఒకటి వచ్చేసరికి ఇందాక చెప్పుకున్న విధంగా హెడ్లైన్స్ని ఫాలో అవుతూ దాని మీనింగ్స్ తీసుకుంటూ వెళ్ళచ్చు. కానీ దీనివల్ల అంత ఎక్కువ ఇంట్రెస్ట్ జనరేట్ అవ్వదు. ఓకే, కొత్త వర్డ్స్ తెలుస్తాయి. గత 17 రోజుల నుంచి మనం చేస్తున్నాం అంతా కూడా, అంటే 17 ఎపిసోడ్స్ దాకా చేసుకుంటూ వచ్చాం మనం. అందులో ఏంటంటే కనుక హెడ్లైన్స్ తీసుకోవడం, దానిలో టఫ్ వర్డ్స్ ఏంటి, దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి అని చెప్పుకుంటూ వచ్చాం. కానీ అది సరిపోదు యాక్చువల్గా. ఇంకొంచెం ఇంట్రెస్ట్ జనరేట్ అవుతూ లాంగ్వేజ్ ఇంకా దగ్గర కావాలంటే కనుక మై డియర్ ఫ్రెండ్స్, అట్లీస్ట్ ఆ టోటల్ హెడ్లైన్స్ చూస్తూ 1 లేక 2 పారాగ్రాఫ్స్ ముందు చదవడం మొదలుపెట్టాలి. చదువుతూ అది ఎలా ఉంది పరిశీలిస్తుంటే కనుక ఆ లాంగ్వేజ్ స్టైల్ అంటారు కదా, అది మనకు అర్థమవుతుంటుంది అక్కడ. ఓకే, ఆ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఓకే, నెక్స్ట్ ఆ ప్యాటర్న్స్ ఎట్లా ఉన్నాయి, ఆ కాంబినేషన్ ఎట్లా ఉన్నాయి, కొలకెన్స్ ఎలా ఉన్నాయని తెలుస్తుంటాయి. అందుకని ఈ రోజు నుంచి చేసే వీడియోలో హెడ్లైన్స్తో పాటు అట్లీస్ట్ ఒక పర్టికులర్ న్యూస్ ఐటమ్ చదివే ప్రయత్నం చేద్దాం ఒకటి. ఓకే, ఆ ప్రాసెస్లో వచ్చే టిప్స్ కొన్ని చెప్పుకుందాం. అలాగే మీరు ఇంకొక పారాగ్రాఫ్ ఒక ఆర్టికల్ చదివే ప్రయత్నం చేయండి. అలా చేస్తూ వెళ్తే ఒక 10 daysకి 20 daysకి అలవాటు అవుతుంది, ప్యాటర్న్ అలవాటు అవుతుంది. దాని తర్వాత నుంచి ఇంకా ఎక్కువ న్యూస్ పేపర్స్ చూడడానికి, దాని నుంచి ఎక్కువ బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంటుంది. క్లియర్ ఫ్రెండ్స్? సో ఈ ప్రాసెస్లో ఇవాళ నుంచి ఒక పర్టికులర్ ఆర్టికల్ అనేది చదువుదాం. అందరికీ తెలిసిన ఆర్టికల్, అందరికీ ఈజీగా ఉండే ఆర్టికల్ తీసుకొని అందులో వర్డ్ కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఎలా ఉందని అక్కడ. క్లియర్? నేను మరొకసారి చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వీడియోస్ అనేవి ఇంగ్లీష్ బిగినర్స్ కోసం ప్లస్ మెల్లిమెల్లిగా ఇంకా డెవలప్ అవుతూ ముందుకు వెళ్ళడం కోసం చేయడం జరిగింది. సో దోస్ హూ ఆర్ రీడింగ్ న్యూస్ పేపర్స్ ఎవ్రీ డే, ఫర్ దెమ్ ఇట్స్ నాట్ నెసెసరీ. రోజు ఫాలో అయ్యేవాళ్ళు, అంత టచ్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఇదంతా అవసరం లేదు. ఓకే, దోస్ హూ ఫాలో న్యూస్ పేపర్స్ ఎవ్రీ డే, ఫర్ దెమ్ ఇట్స్ నాట్ దట్ మచ్ యూస్ఫుల్. బట్ ఐ వాంట్ టు సే దాట్ దోస్ హూ ఆర్ బిగినర్స్ and of course have less amount of vocabulary and want to read newspapers on daily basis and improve their communication skills, for them it is very much helpful. Clear? Now let's start our today's next content. Okay friends, now let's see our today's concept, newspaper reading for better communication. Newspaper reading for better communication. USA enters Super 8, Pakistan crashes out. సో ఇవాళ హెడింగ్ ఒకటి చూడండి, USA enters Super 8. ఇక్కడ చూడండి, USA enters. ఇక్కడ ఎంటర్ తర్వాత మన తెలుగు వాళ్ళు చాలామంది ఇంటూ పెడతారు, అంటే Super 8లోకి ప్రవేశించింది. లోకి అంటే కనుక ఇంటూ కదా పెట్టేస్తారు, కానీ ఇక్కడ ఇది రాకూడదు. సో USA enters Super 8. Okay, he entered politics.
హీ ఎంటర్డ్ పాలిటిక్స్. ప్లీజ్ ఎంటర్ మై రూమ్. సో ప్లీజ్ ఎంటర్ మై క్యాబిన్, ప్లీజ్ ఎంటర్ మై ఆఫీస్, ఇట్లా వాడాల్సి ఉంటుంది ఇక్కడ. ఎంటర్ తర్వాత ఇంటూ ఉంచకూడదు. కానీ ఎంటర్ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ ఇంటూ కూడా ఉంచవచ్చు. ఎప్పుడంటే కనుక ఒక వ్యక్తిగత వ్యవహారాలు, ప్లీజ్ డోంట్ ఎంటర్ ఇంటూ మై పర్సనల్ మ్యాటర్స్, ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ డోంట్ ఎంటర్ ఇంటూ మై పర్సనల్ మ్యాటర్స్ ఇంటూ పెట్టచ్చు. లేదు కొన్ని ఒప్పందాలు, బోత్ కంట్రీస్ ఎంటర్డ్ ఇంటూ ఏ కాంట్రాక్ట్, ఏ మ్యూచువల్ కాంట్రాక్ట్, ఓకే అలా చెప్పుకోవచ్చు. కానీ ఇలా ప్రవేశించిన సెన్స్లో ఇక్కడ ఇంటూ రాకూడదు. క్లియర్? సో అందుకని ఇక్కడ ఏంటి, యుఎస్ఏ ఎంటర్స్ సూపర్ 8. క్లియర్? ఒకటి. ఇక నెక్స్ట్ రెడ్ లెటర్ డే, ఒక మంచి పదం, రెడ్ లెటర్ డే. రెడ్ లెటర్ డే అనేది మన వీడియోస్ బిగినర్లో చెప్పుకున్నాం. రెడ్ లెటర్ డే అంటే కనుక ఫ్రెండ్స్ ఒక ఇంపార్టెంట్ డే, అంటే పేరెన్నిక గన్న రోజు, అది చాలా ముఖ్యమైన రోజు అనమాట ఇక్కడ. సో సి రెడ్ లెటర్ డే, ఏ డే దట్ ఈస్ ప్లెజెంట్లీ నోట్వర్ది ఆర్ మెమరబుల్, గుర్తుంచుకునేటువంటి ఒక మధురమైన జ్ఞాపకం. అంటే యుఎస్ఏ వాళ్ళకి ఇది రెడ్ లెటర్ డే ఎందుకు అవుతుంది అంటే క్రికెట్లో ఆడుతున్న మొదటి టోర్నమెంట్ వాళ్ళు. కాబట్టి మొదటి టోర్నమెంట్కే పాకిస్తాన్ని పక్కన పెట్టేసి వాళ్ళు సూపర్ 8లోకి వెళ్ళారంటే నిజంగా వాళ్ళకి ఒక మెమరబుల్ డే అవుతుంది అక్కడ. అందుకని దీన్ని రెడ్ లెటర్ డేగా అక్కడ నోట్ చేయడం జరిగింది. ఇక్కడ రెడ్ లెటర్ డే మీన్స్ వెరీ ఇంపార్టెంట్ డే. ఓకే, ఫర్ ఎవ్రీ పర్సన్ హ్యాపీ బర్త్డే ఈజ్ ఏ రెడ్ లెటర్ డే. ఓకే, ఫర్ ఇఫ్ యూ టేక్ ఇండిపెండెన్స్, దెన్ ఇండిపెండెన్స్ డే ఈజ్ ఏ రెడ్ లెటర్ డే ఫర్ ఎవ్రీ నేషన్. ఇట్లాగా రెడ్ లెటర్ డే అనేది అవుతుంది అక్కడ. ఇక నెక్స్ట్ పాకిస్తాన్ క్రాషెస్ అవుట్. క్రాషెస్ అవుట్ అంటే కనుక స్పోర్ట్స్లో దేనిలో కూడా ఓడించడం. టు లూజ్ ఇన్ ఏ స్పోర్ట్స్ కాంపిటీషన్, ఒక కాంపిటీషన్లో ఓడిపోవడం. అది కూడా ఎట్లాగా వాళ్ళపైన ఎక్స్పెక్టెన్సీ ఎక్కువ ఉంటే కనుక, వెన్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు విన్, అంటే పాకిస్తాన్ గెలుస్తుందేమో అనుకున్నారు కానీ అది ఓడిపోయింది ఇక్కడ. దాన్ని క్రాషెస్ అవుట్ అంటారు అంతా కూడా, క్రాషెస్ అవుట్. ఓకే, హీ క్రాష్డ్ అవుట్ ఆఫ్ ద ఫ్రెంచ్ ఓపెన్ ఇన్ ద సెకండ్ రౌండ్. అంటే ఇంకో వేరే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ ఫ్రెంచ్ ఓపెన్ దానిలో అతను బయటకు వెళ్ళిపోయాడు, సెకండ్ రౌండ్లోనే బయటకు వచ్చాడు, ఓడిపోయాడు అని అర్థం అనమాట. ఇదే క్రాష్ అవుట్ అనే దానికి ఇంకో అర్థం ఉంటుంది. అదేంటంటే ఫాల్ ఎస్లీప్ బికాస్ ఆఫ్ బీయింగ్ టైర్డ్ ఆర్ డ్రంక్, అంటే బాగా మందు కొట్టడం వల్ల కానీ లేదంటే అలిసిపోవడం వల్ల కానీ నిద్రపోవడానికి రెడీ అయితే నిద్రపోతే దానికి ఇది వాడతారు అనమాట ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజ్, యా, ఐ జస్ట్ వాంట్ టు గో హోమ్ అండ్ ఇక్కడ ఏ పడలేదా, 1 minute, అండ్ ఓకే, ఐ జస్ట్ వాంట్ టు గో హోమ్ అండ్ క్రాష్ అవుట్, అంటే ఇంటికి వెళ్ళి అలాగా పడుకుందాం అనుకుంటున్నాను, నేను వెళ్తాను మరి బాయ్ అలాగనమాట. ఐ జస్ట్ వాంట్ టు గో హోమ్, గో టు హోమ్ కాదు, హోమ్ ముందు 2 పెట్టకూడదు, మనకు అలవాటు ఉంటుంది, కొంచెం చెక్ చేసుకోండి. ఐ జస్ట్ వాంట్ టు గో హోమ్ అండ్ క్రాష్ అవుట్. సెకండ్ థింగ్, మోర్టల్ రిమైన్స్ ఆఫ్ 45 ఇండియన్స్ కిల్డ్ ఇన్ కువైట్ బ్రాట్ బ్యాక్. మోర్టల్ రిమైన్స్ అంటే చనిపోయిన వాళ్ళ మృతదేహాలు లేదా అవశేషాలు అని అందనమాట అక్కడ. ఓకే, వాళ్ళ మృతదేహాలు ఇండియాకి తిరిగి వచ్చినాయి. అంటే 40 మంది అక్కడ కువైట్ యాక్సిడెంట్ చనిపోయారు కదా, అది ఫైర్లో, వాళ్ళంతా కూడా ఫైర్ యాక్సిడెంట్లో వాళ్ళు తిరిగి వాళ్ళ శవాలు తీసుకొచ్చారు, అంటే మృతదేహాలు అన్నట్టు, మోర్టల్ రిమైన్స్. దీన్నే మొన్న మధ్య మనకు రామోజీరావు గారు చనిపోయారు కదా, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ శవపెట్టిన అలా మోసారు అతను. సో ఏమన్నారు, టీడీపీ చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు లిఫ్ట్స్ మోర్టల్ రిమైన్స్ ఆఫ్ రామోజీరావు ఎట్ హిస్ ఫ్యూనరల్. అంటే ఆయన ఇది తన మోర్టల్ బాడీకి సంథింగ్ అంత్య సంస్కారాలు అంటారు కదా, ఆ అంత్య సంస్కారాలు జరిపేటప్పుడు ఇతను చంద్రబాబు నాయుడు గారు లిఫ్ట్స్ మోర్టల్ రిమైన్స్ ఆఫ్ రామోజీరావు, రామోజీరావు గారి యొక్క మృతదేహాన్ని ఆయన శవపేటిని అక్కడ మోసారు అతను కూడా అని చెప్పడం అనమాట అక్కడ. క్లియర్? మోర్టల్ రిమైన్స్. ఓకే, ఫైన్. నెక్స్ట్, వీ విల్ ఎండ్ ఫ్రాడ్యులెంట్ నీట్ వన్ డే సేస్ తమిళనాడు సీఎం. తమిళనాడు సీఎం చెప్తున్నారు కదా, ఫ్రాడ్యులెంట్ మీన్స్ మోసపూరితమైన. ఈ మోసపూరితమైన నీట్ ఎగ్జామ్ని ఒకరోజు మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం, ఆపుతాం. వీ విల్ ఎండ్ ఫ్రాడ్యులెంట్ నీట్ వన్ డే. ఇలా ఫ్రాడ్యులెంట్ అంటే కనుక మోసపూరితమైన, డిజానెస్ట్ అండ్ ఇల్లీగల్. అంటే ప్రస్తుతం గత 4 రోజులుగా చూస్తున్నాం కదా, ఈ నీట్ ఎగ్జామ్ గురించి దుమారం అలా రేగుతుంది అంతా కూడా. అంటే కొంతమందికి ఏమో ఎక్కువ మార్కులు ఉదారంగా ఇవ్వడం, కొన్ని చోట్ల పేపర్ అవుట్ అవ్వడం, ఇలా చాలా గొడవలు జరుగుతుంది అంతా కూడా. చాలామంది కోర్టు కూడా వెళ్ళారు కదా. సో దాన్ని ఫ్రాడ్యులెంట్ అంటే మోసపూరితమైన. క్లియర్? ఈ గాట్ ఏ గవర్నమెంట్ జాబ్ బై ఫ్రాడ్యులెంట్ మీన్స్ అంటే ఇక్కడ మార్గము అని వస్తుంది అనమాట. అంటే ఒక మోసపూరితమైన మార్గాల ద్వారా అతను గవర్నమెంట్ జాబ్ సంపాదించాడు. నెక్స్ట్ వన్,
షీ ఎంటర్డ్ ద కంట్రీ, చూడండి ఇక్కడ ఇంటూ ఉండదు, షీ ఎంటర్డ్ ద కంట్రీ యూజింగ్ ఏ ఫ్రాడ్యులెంట్ పాస్పోర్ట్, అంటే ఒక మోసపూరితమైన నకిలీ పాస్పోర్ట్ తీసుకొని ఆవిడ దేశంలోకి ప్రవేశించింది. షీ ఎంటర్డ్ ద కంట్రీ యూజింగ్ ఏ ఫ్రాడ్యులెంట్ పాస్పోర్ట్. క్లియర్? నెక్స్ట్ చెప్పుకున్నాం కదా, ఈ రోజు నుంచి మనం ఒక న్యూస్ ఆర్టికల్ చదవడం ద్వారా ఎలా డెవలప్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ని అనేది మనం ప్రాక్టీస్ చేద్దాం. అందుకని ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ ఫాలో అవుదాం. ఫస్ట్ ఆ న్యూస్ ఆర్టికల్ తెలుగు చూసి అదే దాన్ని ఇంగ్లీష్లో చూస్తే మీకు సేమ్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇంకా ఈజీగా అర్థమయ్యేటువంటి ఒక ప్రాసెస్ ఉంటుంది. ముందు చూద్దాం. ఇందాక అనుకున్నాం కదా నీట్ గురించి చాలా ఇది ఉందని. నీట్ పరీక్షలో అక్రమాలు, గుజరాత్లో 5 అరెస్ట్. సో నీట్ యూజీ పరీక్షలో అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నించిన 5 వ్యక్తులను గుజరాత్లోని పంచ్మహల్ జిల్లాలోని గోధ్రా పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయుడు కూడా ఉన్నారు. ఎఫ్ఐఆర్ ప్రకారం ఇందులో నిందితుడు పరశురామ్ రాయ్ పరీక్షలో సాయం చేస్తామని చెప్పి 27 మంది విద్యార్థుల నుంచి 10 లక్షలు తీసుకున్నారు. ఓకే, డేటా చదువుతున్నాం కదా. రైట్. ఆయన కార్యాలయంపై సోదాలు నిర్వహించినప్పుడు 2.3 కోట్ల విలువైన చెక్కులు లభించాయి. ఈ సమాచారం జిల్లా కలెక్టర్ తెలియడంతో అధికారులు ముందుగానే నీట్ పరీక్షా కేంద్రానికి చేరుకొని నిందితుల ప్రణాళిక అమలు జరగకుండా అడ్డుకున్నారు. ఈ అడ్డుకుండాన్ని ఏమంటారు? అది సేమ్ ఇదే న్యూస్ ఐటమ్ మనం ఇంగ్లీష్లో చూసామనుకోండి, అప్పుడు తెలుస్తుంది. తెలిసిన ప్రశ్నలకు జవాబులు రాసి కఠిన ప్రశ్నలు ఖాళీగా వదిలేయని 27 మంది విద్యార్థులకు నిందితులు సూచించారు. అంటే ఈ ఫ్రాడ్ చేసిన వాళ్ళు ఏం చెప్పారంటే, ఎగ్జామ్లో నీకు తెలిసిన రాసేనన్నా తెలియని మాత్రం వదిలిపెట్టేయండి అని చెప్పారు. ఎందుకు వదిలిపెట్టమన్నారు? విద్యార్థుల నుంచి పేపర్లు తీసుకున్న తర్వాత సెంటర్ సూపర్వైజర్లకు 30 నిమిషాలు సమయం ఇస్తారు. ఆ సమయంలో ఖాళీగా ఉంచిన ప్రశ్నలకు సరైన సమాధానం టిక్ చేయాలని ప్రణాళిక వేసుకున్నారు. వాళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు అనమాట అక్కడ. ఓకే, మీరు ఖాళీగా ఉంచేయండి, ఈ ఆన్సర్స్ వీళ్ళు వర్కౌట్ చేసి ఆ ఇచ్చిన వాటి మీద చక్కగా చేసేసి అలాగా చేద్దామని వీళ్ళు ప్రణాళిక వేసుకున్నారంట. అయితే అధికారులు ముందుగానే చేరుకుని వారి ప్రణాళికను భగ్నం చేశారు. ఈ భగ్నం చేయడాన్ని లేదంటే ఆపడాన్ని అడ్డుకోవడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇలాగా ఈ టోటల్ కాన్సెప్ట్ మనం ఇంగ్లీష్లో చదివామనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? క్లియర్? రైట్. ఇది హిందూ పేపర్లో దీని గురించి ఇచ్చిన ఒక ఆర్టికల్ అనమాట. ఓకే, ఇది ఇప్పుడు చూద్దాం. క్లియర్? రైట్. సో పోలీస్ unearthed scam at coaching center in Godhra, arrest 5 persons. Police unearthed అంటే కనుక ఇక్కడ వెలికి తీయడం. ఓకే, ఒక భూమి లోపల ఉందనుకోండి, దాన్ని బయటికి తీయాలి కదా, అలాగే ఇక్కడ అనర్త్. ఇక్కడ అనర్త్ అనేది ఒక వర్బ్ అనమాట, వర్బ్ అనర్త్. ఓకే, పోలీస్ అనర్త్, పోలీస్ అనాలి, పోలీస్ అనకూడదు, పోలీస్. సో పోలీస్ అనర్త్ స్కామ్ ఎట్ కోచింగ్ సెంటర్ దగ్గర ఒక స్కామ్ని వాళ్ళు వెలికి తీశారు అంతా కూడా. ఇన్ గోధ్రా అరెస్ట్ 5 persons, 5 అరెస్ట్ చేశారు. ఇక్కడ చిన్న డౌట్ వస్తుంది, సార్ పోలీస్ అనేది సింగులర్ అయితే ఇక్కడ అనెర్ట్స్ ఉండాలి కదా, ఎస్ పెట్టాలి కదా. కాదు, పోలీస్ అనే వర్డ్ ప్లూరల్ ఫామ్. ఐ రిపీట్, ద వర్డ్ పోలీస్ ఇస్ ప్లూరల్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. ఓకే, సింగిల్ చెప్పాలంటే పోలీస్ మ్యాన్ ఆర్ పోలీస్ కానిస్టేబుల్ అని చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే, ఫైన్. చూద్దాం. యాజ్ ద కాంట్రవర్సీ ఓర్ ద alleged irregularities in the national eligibility test, అదే అన్నారు కదా. ఓకే, రైట్. టెస్ట్ అండర్ continued, Gujarat Part police arrested 5 persons connected to a NEET center in Godhra on the charges of helping students cheat in the exam. ఓకే, మరొకసారి స్లోగా చెక్ చేసుకోండి. యాజ్ ద కాంట్రవర్సీ అంటే కనుక వివాదము, గొడవ. యాజ్ ద కాంట్రవర్సీ ఓవర్ ద alleged irregularities అంటే ఇర్రెగ్యులారిటీస్ అంటే అవకతవకలు. ఓకే, ఏదైతే అవకతవకలు జరిగిన ఆరోపించడాన్ని ఎలీజ్డ్ అంటారు ఇక్కడ. అంటే ఈ ఆరోపింపబడిన అక్రమాలను ఆ కాంట్రవర్సీని ఛేదించే ప్రాసెస్లో, ఆ కంటిన్యూ ప్రాసెస్లో గుజరాత్ పోలీస్ ఏం చేశారు? అరెస్టెడ్ 5 persons, 5 అరెస్ట్ చేశారు. కనెక్టెడ్ టు ఏ నీట్ సెంటర్, ఒక నీట్ సెంటర్కి వాళ్ళకి సంబంధం ఉంది, అక్కడికి వెళ్ళి ఒక 5 అరెస్ట్ చేశారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అండ్ ద ఛార్జెస్ ఆఫ్ వాళ్ళ మీద పెట్టిన కేసు ఏంటంటే హెల్పింగ్ స్టూడెంట్స్ చీట్ ఇన్ ద ఎగ్జామ్. హెల్ప్ పక్కన చూడండి, హెల్పింగ్ స్టూడెంట్స్ పక్కన చీట్, 2 రాకూడదని గత 2 వీడియోస్లో చెప్పుకుంటూ వస్తున్నాం అనమాట అక్కడ. అంటే హెల్ప్ ఆబ్జెక్ట్ పక్కన V1, 2 రాకూడదు. సో హెల్పింగ్ స్టూడెంట్స్ చీట్ ఇన్ ద ఎగ్జామ్ అంటే పరీక్షలో మోసం చేసేందుకు వీళ్ళు విద్యార్థులకు సహాయం చేస్తున్నారు ఇక్కడ. యాజ్ పర్ పోలీస్ కంప్లైంట్ లాడ్జ్డ్, ఒక పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసు పెట్టడానికి మంచి పదం లాడ్జ్ అనే పదం వాడాల్సి ఉంటుంది. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్,
the parents lodged a complaint. ఇలా ద పోలీస్ లాడ్జ్ కంప్లైంట్ విత్ ద పోలీస్ స్టేషన్ అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు కేసు పెట్టారు. ఒక వ్యక్తి మీద అనుకో, ద పేరెంట్స్ లాడ్జ్ కంప్లైంట్ అగేన్స్ట్ హిమ్ విత్ ద పోలీస్ అగేన్స్ట్ హిమ్ అట్లాగనమాట. ఇక్కడ లాడ్జ్ అనే పదం దేనికి వాడతామంటే ఎక్కువగా కేసు పెట్టడానికి వాడతారు పోలీస్ పరిభాషలో. అది విడిగా లాడ్జ్ అంటే మనకు వేరు, ఏది శ్రీనివాస లాడ్జ్ ఆ లాడ్జ్ అది వేరు నాన్న, అది నౌన్, అది ఓకే, అది పక్కన పెట్టండి. ఇక్కడ లాడ్జ్ అంటే కనుక కేసు పెట్టడం. ప్రస్తుతానికి చూద్దాం. యాజ్ పర్ ద పోలీస్ కంప్లైంట్ లాడ్జ్ ఇన్ గోద్రా అరౌండ్ a dozen students, their parents and a Vadodara-based NEET coaching center run by a group of teachers were involved in the scheme. ఈ స్కీమ్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారంటే కనుక ఏ గ్రూప్ ఆఫ్ టీచర్స్, కొద్దిమంది టీచర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. వారు ఇన్వాల్వ్ ఇన్ ద స్కామ్. అంటే నేను మొత్తం చదివి చెప్పుకున్నాం అది కాదు, బట్ ఏది ఇంపార్టెంట్ ఆ పాయింట్ క్యాచ్ని ప్రయత్నించండి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి కనుక ఇర్రెగ్యులారిటీస్ అంటే అవకతవకలు, ఎలిజిస్ట్ అంటే ఆమోదింపబడిన నిందింపబడిన అంటే నిందించేటువంటి ఇవి అనమాట ఆరోపణలు చాలా జరిగినవి అంతా కూడా. ఇక రెండోది వచ్చేసరికి పోలీస్ అనేవాడు ప్లూరల్ అనే విషయం అర్థం చేసుకోండి. ఇంకోటి లాడ్జ్ అనే పదం వాడడం నేర్చుకున్నాం, లాడ్జ్. ఇంకోటి వర్ ఇన్వాల్వ్డ్. ఇక్కడ చూడండి, ఎవరైనా ఒక కేసులో ఇన్వాల్వ్ అయితే ఏమనాలంటే హీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కేస్, హీ ఈజ్ ఇన్వాల్వ్డ్. క్వశ్చన్ వేయాలి, హలో ఆర్ యూ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్, ఆర్ యూ ఇన్వాల్వ్డ్. అట్లాగా ఇది దేవర్ ఇన్వాల్వ్డ్ పాస్ట్ టెన్స్లో, దేవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్కామ్. ఆ స్కీమ్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. Those students whose parents had paid money were reportedly asked to skip the questions for which they did not know the answers. వాళ్ళు చెప్పిందాక తెలుగు పేపర్లో చూసాం కదా, తెలియని క్వశ్చన్స్కి ఆన్సర్స్ వదిలేయండి అని అడిగారంట. అదే చెప్తున్నారు ఇక్కడ. సో those students whose parents had paid money అంటే ఏ పేరెంట్స్ అయితే డబ్బులు కట్టారో ఆ విద్యార్థులకు అంటే వాళ్ళకి వీళ్ళు ఏం సలహా ఇచ్చారంటే కనుక asked to skip the questions for which they did not know the answers. ఆన్సర్స్ తెలియని వాటికి వదిలేయండి అన్న అని చెప్పారు. అండ్ లేటర్ ఆన్ దోస్ ఆన్సర్స్ వర్ టు బీ ఫిల్డ్ ఇన్ బై ద టీచర్స్ యాజ్ పర్ దేర్ అరేంజ్మెంట్. వాళ్ళు చేసుకున్న అరేంజ్మెంట్ ప్రకారం తర్వాత వీళ్ళు వచ్చి ఫిల్అప్ చేసేస్తారు అంతా కూడా. ద స్కామ్ వాజ్ అలిజిడ్లీ సెట్ టు బీ క్యారీడ్ అవుట్ ఎట్ ద జై జయరామ్ స్కూల్. అంటే ఈ స్కామ్ అంతా కూడా ఈ స్కూల్లో జరిగిందంట. ఇక్కడ జరపాలని వాళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు అక్కడ. ద స్కామ్ వాజ్ అలిజిడ్లీ సెట్ టు బీ అంటే అక్కడ జరగబోతున్నట్టుగా ఆరోపింపబడింది అనమాట ఇక్కడ. సో an exam center at Parwadi village in Godhra. Key accused అంటే ముఖ్యమైనటువంటి నిందితుడు. సో ఇందాక ఆ పేరు కూడా చదివాం. ద పంచమహల్ డిస్ట్రిక్ట్ పోలీస్ అరెస్టెడ్ విబోరానంద్ అండ్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్, వీళ్ళందరి పేర్లు మనకి ఎందుకు కానీ రైట్, ఏ టీచర్ ఎట్ ద స్కూల్ అండ్ ద డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ ద నీట్ సెంటర్. మిస్టర్ భట్ వాజ్ నేమ్డ్ ద ప్రైమ్ అక్యూజ్ ఇన్ ద కేస్. ఈ కేసులో ఇతడు ముఖ్యమైనటువంటి నిందితుడు అనమాట ఇక్కడ, అంటే ముఖ్యంగా ఉన్న సూత్రధార ఆయన అనమాట అక్కడ. ఓకే, వాజ్ నేమ్డ్ అంటే అతను అని తెలిసింది ప్రేమ్. ఎనదర్ కీ అక్యూజ్డ్ వాజ్ మిస్టర్ పరుషోత్తం రాయ్, ఓనర్ ఆఫ్ వదోదరా బేస్డ్ ఇమిగ్రేషన్ ఏజెన్సీ. ఆయన ఏజెన్సీ రన్ చేసే ఆ ఇన్స్టిట్యూట్ ఓనర్ అనమాట అక్కడ. వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ద ఎఫ్ఐఆర్ స్టేటెడ్ దట్ ద attempted malpractice was thwarted. ఇందాక చెప్పాను చూసారా, భగ్నపరచు, నిలుపువేయు, ఆపడం, దానికి పదం వాడాలి thwarted అంటే ఏంటి ఇక్కడ thwarted మీన్స్ the FIR stated that the attempted malpractice అంటే ఈ మాయ లేదంటే ఈ తప్పు అంతా కూడా ఎక్కడ జరిగింది అదే ఆపబడ్డది was thwarted on May 5th during a raid at the NEET center by an inspection squad of the education department based on an input from the గోద్రా కలెక్టర్. అంటే గోద్రా కలెక్టర్ గారికి సమాచారం ఒక ఇన్పుట్ రావడంతో దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఆ పర్టికులర్ దగ్గరికి వెళ్ళి ఈ పర్టికులర్ వ్యవహారాన్ని భగ్నపరిచారు అంటే వాళ్ళ ప్రణాళికని ఆపేశారు. ఈ ఆపడాన్ని ఈ పదం వాడతారు. సో THWART thwart అంటే కనుక ఆపడం, భగ్నపరచడం. క్లియర్. ద పోలీస్ సెడ్ దాట్ 4 students had allegedly paid 66 lakh each. అంటే పోలీసుల కథనం ప్రకారం ఒక 4 students ఒక్కొక్కరు 66 లక్షల చొప్పున పే చేశారంట. ఓకే, విత్ 3 other gave blank checks. ఇంకో ముగ్గురు బ్లాంక్ చెక్స్ ఇచ్చారంట. అంటే అలాగా. సో ఇంకేం చెప్తున్నారు, ద ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ అంటే తెలియజేస్తుంది, వెల్లడి చేస్తుంది. అలాగా ఇట్ రివీల్డ్ దాట్ పాస్ట్ టెన్స్, ఇట్ రివీల్డ్ దాట్ పేరెంట్స్ హ్యాడ్ పేడ్ మిస్టర్ రాయ్ అండ్ అదర్స్ ఇంక్లూడింగ్ మిస్టర్ భట్
సో వన్ గోద్రా బేస్డ్ ఆరిఫ్ ఎవరో గోద్రా బేస్కి సంబంధించిన ఒక అతన్ని ఆరిఫ్ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే వీళ్ళంతా కలిపి వీళ్ళ దగ్గర 2.8 crore దొరికిందంట. 2.8. సో నెక్స్ట్ చూస్తాం బ్లాంక్ చెక్స్. మన తెలుగులో కూడా చూసాం కదా, వీళ్ళు బ్లాంక్ చెక్స్ ఇచ్చి వెనకాల వాళ్ళ పేర్లు రాసుకొని ఇచ్చారంట. అలాగే ఇక్కడ చూస్తున్నాం ద పోలీస్ హ్యావ్ రికవర్డ్, పోలీస్ ప్లూరల్ కదా అందుకని ఇక్కడ హ్యావ్ వాడారు. హ్యావ్ ద పోలీస్ హ్యావ్ రికవర్డ్ బ్లాంక్ చెక్స్ విత్ డీటెయిల్స్ ఆఫ్ స్టూడెంట్స్ స్క్రిబుల్డ్ ఆన్ ద బ్యాక్. అంటే ఆ చెక్స్ వెనకాల వాళ్ళ పేర్లు రాసి ఇలా రాసేసి ఇవ్వడం జరిగింది. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ పేరెంట్స్, ఆ పేరెంట్స్ ఎవరు ఇచ్చారు ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా. దే ఆల్సో ఫౌండ్ అవుట్ అబౌట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మేడ్ బై ద పేరెంట్స్ టు ద అకౌంట్స్ ఆఫ్ మిస్టర్ రాయ్. వాళ్ళు ఇంకా కనిపెట్టారు ఈ పేరెంట్స్కి అకౌంట్, ఈ మిస్టర్ రాయ్ అకౌంట్స్ మధ్య కొన్ని, అంటే వాళ్ళ అకౌంట్స్ కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగింది, వాళ్ళ అకౌంట్ డబ్బులు వేయడం తీసుకోవడం, అంటే అవన్నీ రెడీమేడ్ ప్రూఫ్స్ అన్నట్టు. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, ఇట్స్ అన్ ఓపెన్ స్కామ్. ఇది పెద్ద ఓపెన్ స్కామ్ అబ్బా. ఎవరు చెప్తున్నారు? సెడ్ గుజరాత్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ మనీష్ దోషి. మరి అక్కడ ఉంది బీజేపీ కదా, ఆపోజిట్ కాంగ్రెస్, కాబట్టి వాళ్ళు చెప్తున్నారు ఇది ఓపెన్ స్కామ్, ఏం చేస్తారు వీళ్ళు అని క్వశ్చన్ చేస్తారు అనమాట అక్కడ. అండ్ హూ ఆస్క్డ్ ద స్టేట్ అథారిటీస్ టు ప్రొవైడ్ డీటెయిల్స్ ఆఫ్ హౌ ఇట్ హ్యాపెండ్. ఈ డీటెయిల్స్ని ఇవ్వండి అసలు ఇది ఎలా జరిగింది. ఓకే. అండ్ హూ ఆల్ వర్ ఇన్వాల్వ్డ్, ఇందులో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అంటే మీరు అంటారు కదా సార్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళ పేర్లకు రాశారు కదా అంటే ఇక్కడ ఒక చిన్న పదం వేశారు చూడండి, బిసైడ్స్. బిసైడ్స్ అంటే అదనంగా, బిసైడ్స్ దోస్ అరెస్టెడ్. అంటే ఇప్పుడు అరెస్ట్ చేయబడిన వాళ్ళు కాకుండా ఇంకా పెద్ద తలకాయలు ఇంకెవరు ఉండొచ్చు కదా, వాళ్ళు ఎవరు ఏంటి చెప్పండి ఎంక్వైరీ చేసి అని వాళ్ళు గట్టిగా అడుగుతున్నారు అన్నమాట అక్కడ. కాబట్టి ఇలా న్యూస్ పేపర్స్ చదివేటప్పుడు మనకు ఇంకొంచెం ఎక్కువ అర్థమవుతుంది. రివీల్ దాట్ అన్నప్పుడు మనకు తెలియకుండానే ఆ రివీల్ అనే పదం మనకు అలవాటైపోతుంది. మీకు అర్థం తెలియడం వేరు, అలవాటు అవడం వేరు. ఓకే. చాలామందికి వొకాబులరీ వర్డ్స్ తెలుస్తాయి బాగా, కానీ వాటిని డైలీ లైఫ్లో వాడడం అనే దగ్గర డిలే అవుతుంటుంది. So once you start reading newspapers daily, then what happens, the style of the writing definitely you imbibe. Otherwise, you get habituated to using the style of this vocabulary. Then slowly you start picking up these words in your language involuntarily. మీకు తెలియకుండానే అలా వాడడం జరుగుతుంటుంది అనమాట. అందుకని ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. కొన్ని వర్డ్స్ చూడండి, లార్జ్డ్, రివీల్డ్, థాటెడ్, ఓకే. నెక్స్ట్ ఇన్వాల్వ్డ్, ఓకే. బిసైడ్స్, పోలీస్ అంటే ప్లూరల్ వాడాలి హ్యావ్, ఇలా రివీల్డ్ కొన్ని చెక్ చేసుకోండి. ఇది ఇవాల్టి ఒక న్యూస్ ఆర్టికల్. ఇలా రోజుకి ఒకటి చదువుదాం, దాని నుంచి చదివేటప్పుడు ఆ వర్డ్ లింకింగ్స్ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే మీరు కూడా ఒకటి ఓన్గా చదివే ప్రయత్నం చేయండి. ఇది మీకు ఇస్తున్నటువంటి ఇంకొక ఆర్టికల్ సేమ్ దీనికి సంబంధించిందే, ఇది నీట్కి సంబంధించి ఇస్తున్నాను. కాంగ్రెస్ స్లామ్స్ పిఎంస్ సైలెన్స్ ఆన్ నీట్ రో. అంటే ఈ నీట్ రో అని చెప్పాను కదా మనం, గొడవ వివాదం. దీనికి సంబంధించి కాంగ్రెస్ గట్టిగా విమర్శించేస్తుంది. ఎందుకు పిఎం గారు సైలెన్స్గా ఉంటున్నారు దాని మీద, మౌనం అది విడొచ్చు కదా అని అక్కడ. అలా ఇదంతా ఒకసారి మీ ఓన్గా చదవండి, కొన్ని కొత్త విషయాలు కొత్త పదాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది, బాగుంటుంది. క్లియర్? ఇక్కడ ఇంకోటి మర్చిపోయాను, ఒకటి ఏంటంటే ఇక్కడ ఇది చదవలేదు కదా మనం, కోచింగ్ సెంటర్ అండ్ ఎగ్జామ్ సెంటర్ కొల్యూడెడ్ అంటే కనుక కొల్యూడెడ్ టు హెల్ప్ స్టూడెంట్స్ పాస్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ మనీ. ఓకే. కుమ్మక్కయ్యారంటారు చూసారా, వీళ్ళు కుమ్మక్కయ్యారండి అక్కడ. అలాగా ఈ కోచింగ్ సెంటర్ వాళ్ళు ఎగ్జామ్ సెంటర్ వాళ్ళు కుమ్మక్కైపోయారు. అంటే ఎగ్జామ్ నడిపేటువంటి సెంటర్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు, కోచింగ్ ఇచ్చే వీళ్ళిద్దరూ కుమ్మక్కయ్యారు. చూడండి మంచి పదం, కొల్యూడెడ్. ఓకే. కొల్యూడెడ్. మళ్ళీ వాడేది చూడండి, హెల్ప్ స్టూడెంట్స్ పాస్ ఇన్, హెల్ప్ స్టూడెంట్స్ పాస్, మళ్ళీ V1 2 రాకూడదు. సో ఫ్రెండ్స్ ఇలా మనం తెలుసుకున్నవే మళ్ళీ రిపీట్ అవ్వడం ద్వారా మనకు అవి ఈజీగా అలవాటైపోతూ ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? లాంగ్వేజ్ ఈజ్ ఏ హ్యాబిట్ ఫార్మింగ్, అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని ఒక వర్డ్ తీసుకొని ఇలా అనుకుంటే ఎప్పటికి రాదు. దాన్ని మనం ఒక హ్యాబిట్ లాగా తీసుకుంటూ వస్తే ఈజీగా ఉంటుంది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఇలాంటి రోజుకు ఒకటి చదవడం ద్వారా డెఫినెట్గా మనం లాంగ్వేజ్కి చేరువవుతాము. చక్కటి పదాలతో, కాంబినేషన్స్తో, కూర్పుతో నేర్చుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో టిల్ దెన్, థ్యాంక్ యూ and bye bye. You know very well, this is from RKS Apex Institute of English. We'll meet again. Thank you. Bye bye.